కర్ణాటకలో బైక్ టాక్సీల సేవలు నిలిచిపోయాయి. బైక్ టాక్సీ సేవలను అందించడానికి మార్గదర్శకాలు అమలయ్యే వరకు వాటి సేవలను నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించగా, ప్రభుత్వ ఆదేశాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలు నిలిచిపోయాయి. బైక్ టాక్సీ సేవలను అందించడానికి మార్గదర్శకాలు అమలయ్యే వరకు వాటి సేవలను నిలిపివేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో బైక్ టాక్సీల నిషేధం ఈ నెల 16 నుంచి అమల్లోకి వచ్చింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. తమ యాప్ల నుంచి బైక్ టాక్సీ సర్వీస్ ఆప్షన్స్ ను తొలగించాయి. హైకోర్టు ఆదేశానుసారం కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలు నిలిచిపోగా, దీనిపై కర్ణాటకలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు బైక్ టాక్సీల డ్రైవర్ల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నం అవడంతో పాటు బైక్ టాక్సీలో ప్రయాణించే వారికి సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ టాక్సీల ప్రస్తావన లేకపోవడం వల్ల ఈ సేవలను నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో తీర్పునిచ్చింది. అందుకు జూన్ 15 వరకు గడువునిచ్చింది. ఈ అంశంపై క్యాబ్ సర్వీస్ సంస్థలు కోర్టులో సవాల్ చేశాయి. అయితే కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈ నెల 16 నుంచి బైక్ టాక్సీల సేవలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది. కాగా న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా తక్షణమే బైక్ టాక్సీ సేవలు నిలిపివేయాలని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆయా సంస్థలను కోరారు. 3 నెలల క్రితం బైక్ టాక్సీలు చట్ట విరుద్ధమని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపిన రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఆ తర్వాత సర్వీసుల నిలిపివేతకు ఒకసారి 6 వారాలు, మరోసారి 6 వారాలు గడువు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు 12 వారాల గడువు ముగిసిందని, అగ్రిగేటర్లు హైకోర్టు ఆదేశాన్ని పాటించాలని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కోరారు. హైకోర్టు ఆదేశానుసారం కర్ణాటకలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ర్యాపిడో తెలిపింది. బైక్ టాక్సీలు రోజువారీ ప్రయాణికులకు అండగా నిలిచాయని విశ్వసిస్తున్నామని ర్యాపిడో పేర్కొంది. అయితే తాము చట్టాన్ని, కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ర్యాపిడో స్పష్టం చేసింది. బైక్ టాక్సీ సేవలను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ర్యాపిడో తెలిపింది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం వద్ద బైక్ టాక్సీ సర్వీసులపై ఎలాంటి మార్గదర్శకాలు లేవనే వాదనలు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత, హెల్మెట్ల వాడకం, వాటి నాణ్యత, డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాదాలు, బీమాకు సంబంధించి బైక్ టాక్సీలకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నాయి. బైక్ టాక్సీ సర్వీసులను మొదటి నుంచి ఆటో, టాక్సీ డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత ఆటోలు, టాక్సీలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆటో, టాక్సీ డ్రైవర్లు వాపోతున్నారు. అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆటో, టాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బైక్ టాక్సీ డ్రైవర్లు లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. అయితే బైక్ టాక్సీ డ్రైవర్లకు లైసెన్స్లు, శిక్షణ, బీమా కోసం స్పష్టమైన నియమాలను రూపొందించడానికి బదులుగా వాటిని నిషేధించాలనే నిర్ణయం సముచితం కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వేలాది మంది ఆర్థిక ఇబ్బందుల్లో పడతారని డ్రైవర్లు వాదిస్తుండటంతో దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. కర్ణాటకలో చాలా మంది బైక్ టాక్సీ సేవలను ఉపయోగిస్తున్నారు. విద్యార్థులు, రోజువారీ వేతన కార్మికులు సహా చాలా మంది వారికి ఖాళీ సమయం దొరికినప్పుడు బైక్ టాక్సీలను నడుపుతున్నారు. కోవిడ్ తర్వాత బైక్ టాక్సీలలో పనిచేసే వారి సంఖ్య పెరిగింది. అదే సమయంలో బైక్ టాక్సీ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది. బస్సు, ఆటో సేవలు తక్కువగా ఉన్న అనేక ప్రదేశాల్లో బైక్ టాక్సీ కంపెనీలు సేవలను అందిస్తున్నాయి. ఆటోలు, టాక్సీలు వసూలు చేసే ఛార్జీల కంటే బైక్ టాక్సీలు చౌకగా సేవలను అందిస్తున్నాయి. అంతేకాదు, కస్టమర్లను వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఇప్పుడు బైక్ టాక్సీల నిలిపివేతతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఎంపికల కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. అంతలా బైక్ టాక్సీల ప్రభావం ఉంటుందంటే అతిశయోక్తి లేదు. మరోవైపు బైక్ టాక్సీ సేవలను కర్ణాటక రాష్ట్రంలో నిషేధించవద్దని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. బైక్ టాక్సీ సేవలపై నిషేధం విధించడం వల్ల 1,00,000 మందికి పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారని బైక్ టాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ సలీం అన్నారు. అందుకే డ్రైవర్లు తమ జీవనోపాధిని కొనసాగించడానికి వీలుగా సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని, ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేసే వాళ్ళందరూ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని తెలిపారు. అందుకే బైక్ టాక్సీల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. అంతేకాదు, చట్టబద్ధంగా సురక్షితంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించే నియంత్రణ చర్యలను బైక్ టాక్సీ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ సలీం కోరారు. అయితే బైక్ టాక్సీలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలను ప్రభుత్వం నిలిపివేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బైక్ టాక్సీల నిలిపివేతతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సి వస్తుంది.